హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతాస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బ్రోకలీ ఆలు మష్రూమ్స్ కర్రీ చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్నాను. పెద్దలపాయలు వేసుకుని ఫ్రై చేసుకుని తర్వాత టమాటాలు 2 కాశ్మీరీ చిల్లీ, కొంచెం అల్లము, కొద్దిగా చిన్నులపాయి, ఒక ఎర్రగడ్డ వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయిందాక దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ బాగా వేగిందాక ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మిగతా అన్నీ వేస్తున్నానండి. వేగిందండి టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ కొంచెం పైకి కనిపిస్తుంది కదా, వేగిందండి. ఇప్పుడు ఇందులో నేను కరివేపాకు వేసుకున్నాను, ఆలుగడ్డ వేసుకున్నానండి. ఇది వచ్చేసి బ్రోకలీ కూడా వేసేసుకుంటున్నానండి. అలా అంతా కూరకు పట్టేటట్లన్నీ కలుపుకుందామండి. బాగా కొంచెం ఉప్పు వేసుకున్నానండి. అందులో 1 స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఉప్పు పట్టిందండి. 1 స్పూను శనగపప్పుల పొడి వేసుకుంటున్నానండి. శనగపప్పుల పొడి, వేయించిన శనగపప్పుల పొడి. కొద్ది కొత్తిమీర వేస్తున్నానండి. మూత పెట్టి సిమ్లో ఉడికించుకుందామండి. కొంచెం కలుపుకుందామండి. మొత్తం కలుపుకుని కొంచెం సేపు మూత పెట్టుకుందాము. మళ్ళీ చూపిస్తానండి. అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. ఇంకా అంతే అండి, ఉడికిన ఈ ముక్కలు కూడా. బ్రోకలీ మష్రూమ్ కర్రీ అండి. మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.